began in this assembly, and we have quite a number of years, maybe around 13, 14 or 15 years. దాదాపు 13, 14, 15 సంవత్సరాల తర్వాత మరొకసారి ఈ సమయంలోనికి రావడానికి ప్రభు అనుగ్రహించినటువంటి ఈ తరుణం బట్టి ప్రభు కొరకై ప్రభుకు వందనాలు చెల్లిస్తున్నాను. Place in my heart for this assembly because we used to take youth meeting in the 80s, in 80, 86 or somewhere. 1980 నుండి 86 సంవత్సరం వరకు ఇక్కడ యవనస్తుల యొక్క కూడిక తీసుకుంటా ఉంటుంది కాబట్టి ప్రత్యేకమైనటువంటి స్థలము నా హృదయంలో ఈ మందిరం విషయంలో ఉంది. We still continue to pray for those young people even till today. ఆ దినాల్లో యవనస్తుల కూడిక హాజరైనటువంటి వారి కొరకు ఇప్పటి వరకు కూడా ప్రార్థన చేస్తూ ఉంటున్నాను. And some of them are ministering the Lord, some are serving the Lord. కొందరు ప్రభువును సేవిస్తూ ఉన్నారు, ప్రభు పరిచర్యలో ఉంటా ఉన్నారు కొందరు. So it's a joy to be back again. ఎంతో సంతోషంతో మీ మధ్యలో మళ్ళీ వచ్చింటున్నాను. And so glad to have all these young people where we could minister the Lord's word today. ఇది నేను దేవుని వాక్యం అందించడానికి మీ మధ్యలోకి రావడం ఎంతో సంతోషంగా భావిస్తూ ఉంటున్నాను. We are time bound, so let's go on to our study. మనకు సమయము కొద్దిగా ఉంది కాబట్టి మనం దేవుని వాక్యం యొక్క పఠనంలోకి వెళ్దాం. I think most of you know the theme of this meeting. ఈ కూడికకు ఉన్నటువంటి శీర్షిక మీ అందరికీ తెలుసు అని అనుకుంటున్నాను. 1 Timothy 4:6. All right. And we turn to 1 Timothy chapter 4 verse 6. మొదటి తిమోతి 4:6 దయచేసి తీయండి. We'll read it all together. అందరూ కలిసి వాక్యం చదువుకుందాం. 1 Timothy chapter 4 verse 6 all together. తిమోతికి పౌలు రాసినటువంటి మొదటి పత్రిక 4:6 అందరం కలిసి చదువుకుందాం. If ఈ సంగతులను సహోదరులకు వివరించినట్లుగా నీవు అనుసరించుచు వచ్చిన విశ్వాస సుబోధ సంబంధమైన వాక్యముల చేత సంపాదించు క్రీస్తు యేసునకు మంచి పరిచారకుడవై ఉండుము. So may the Lord bless the portion of the scripture to us and prepare our hearts to understand and know His mind for this day. ఈ దినం కొరకు అయినటువంటి వాక్య భాగమును ప్రభు దాన్ని మనకు వివరించి తన చిత్తంలో తన మనసులో ఉన్నటువంటి ఆలోచనలు మనం గ్రహించినట్లుగా ప్రభు మనకు సహాయం చేయాలి. Lord for help. సహాయం కొరకు ప్రభు చేస్తాను. Small portion in this verse, 1 Timothy chapter 4 verse 6, it says, "Thou shalt be a good minister of Jesus Christ." మొదటి తిమోతి 4:6 ఈ చిన్న వాక్య భాగాన్ని మనం చూస్తున్నాం. ఈ మాట క్రీస్తు యేసునకు మంచి పరిచారకుడవు. We have been hearing so many messages. అనేక వర్తమానము వింటూ వస్తున్నాం. Today let that be different for all of us. ఈ దినము కొంచెం వ్యత్యాసంగా భిన్నంగా ఈ దినము ఉండగా You can also sincerely pray in your heart. మీరు కూడా యథార్థంగా మీ మనసులో ప్రార్థన చేసుకోండి. If you are not born again, if you have not known the Lord, మీరు తిరిగి జన్మించకుండా ఉంటే యేసు ప్రభు ఎవరో మీరు ఇంకా తెలుసుకోకుండా ఉంటే sincerely pray, Lord, I want to know you personally. మనసులో ప్రార్థన చేసుకోండి. ప్రభు వ్యక్తిగతంగా నేను నిన్ను ఎరగగోరుచున్నాను. And those who are born again, ఎవరైతే తిరిగి జన్మించినారో sincerely pray in your heart. మీరు కూడా మీ మనసులో యథార్థంగా ప్రార్థన What చేసుకోండి. you want me to be in this world. ప్రభు నేను ఈ లోకంలో ఏ రీతిగా ఉండాలి, ఏమై ఉండాలి. Paul is writing to Timothy. పౌలు ఇక్కడ తిమోతికి రాస్తా ఉంటున్నాడు. You should be a good minister of Jesus Christ. నీవు క్రీస్తు యేసునకు మంచి పరిచారకుడవై ఉండాలి. 2 Timothy he says you should be as a good soldier of Jesus Christ. రెండో పత్రికలో రాస్తాడు యేసు ప్రభువారికి మంచి రానువాడై ఉండాలి. But here we find అయితే ఇక్కడ మనం there's so చూస్తున్నాం much that we can learn from this particular pastoral epistle of Timothy, 1 Timothy. పౌలు తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక కాపరి పత్రికలో ఎన్నో విషయాలు మనం నేర్చుకోవచ్చు. Since lack of time, let's go a little fast. మనకు సమయం కొంచెంగా ఉంది కాబట్టి త్వరగా వేగంగా వెళ్దాం. Chapter 1 మొదటి అధ్యాయం speaks about the ministry of the gospel. ఇది సువార్త పరిచర్య గురించి తెలియజేస్తుంది. 2 రెండవ అధ్యాయం speaks about the ministry of prayer. ప్రార్థన పరిచర్య గురించి తెలియజేస్తుంది. 3 మూడవ అధ్యాయం speaks about the ministry in the house of God. దేవుని మందిరంలో ఉన్నటువంటి పరిచర్యను తెలియజేస్తుంది. Chapter 4 నాలుగవ అధ్యాయం speaks about the walk of a good minister. ఒక మంచి పరిచారకుని యొక్క జీవిత విధానము నడకను గురించి తెలియజేస్తుంది. 5 speaks about the work of a good minister. ఐదవ అధ్యాయం ఒక మంచి పరిచారకుని యొక్క పనుల గురించి క్రియల గురించి తెలియజేస్తుంది. Chapter 6 speaks about the warnings to the good minister. ఆరో అధ్యాయం ఒక మంచి పరిచారకునికి ఉన్నటువంటి హెచ్చరికలను తెలియజేస్తుంది. I doubt very much we can complete all these 6 chapters. ఈ ఆరు అధ్యాయాలను మనం ఈ కొంత సమయంలో మనము ధ్యానించడం అనేది చాలా కష్టం అని అనుకుంటున్నాను. As the Lord leads and the time permits, maximum we'll try to see the first 3. కనుక ప్రభు సమయం మనకు కృపను అనుగ్రహించుకోలేదు. మనకున్నటువంటి సమయంలో బట్టి మనం మొదటి విషయాలను
ఆ మూడు విషయాలను చూసుకుందాం. Now, for you to develop and understand, we'll just give you some outline. అయితే మీరు ఇంకా ఎక్కువగా ధ్యానించి మీ దగ్గర ధ్యానించడానికి కొన్ని అవుట్లైన్స్ ఇస్తాం. Chapter 1, మొదటి అధ్యాయము verse 11 to 16. We'll read it all together. 11వ వచనం నుండి 16 వరకు అందరూ కలిసి చదువుకుందాం. తెలుగులో 8 నుండి 11 కలిసి ఉన్నాయి. Okay, then 12 to 16. 12వ వచనం నుండి 16వ వచనం వరకు చదువుకుందాం. All together. 12, 13 కలిసి ఉన్నాయి. And పూర్వము దూషకుడును హింసకుడును ఆర్నికుడునై ఉన్నాను. పరిచర్యకు పిలిచి నమ్మకమైన వాటిగా ఎంచినందుకు నన్ను బలపరిచిన మన ప్రభువైన యేసుక్రీస్తుకు కృతజ్ఞుడై ఉన్నాను. తెలియక అవిశ్వాసం వలన చేసింది కనుక కనికరింపబడింది. 14 మరియు మన ప్రభువు యొక్క కృపయు క్రీస్తు యేసునందున విశ్వాసమును ప్రేమను అధికము విస్తరించును. పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకములకు వచ్చిన వాక్యము నమ్మదగినది పూర్ణాంగీకారమునకు యోగ్యమునై ఉన్నది. అట్టి వారిలో నేను ప్రధానుడు. ఆయనను నిత్య జీవము నిమిత్తము తనను విశ్వసింపు వారికి నేను మాదిరిగా ఉండవాలి. యేసు క్రీస్తు తన పూర్ణమైన దీర్ఘశాంతము ఆ ప్రధాన పాపి అయిన నా యందు కనపరిచినట్టు నేను కనికరింపబడితిని. ఇక్కడ సువార్త పరిచయం ఉన్నది. పౌలు తిమోతికి తన సాక్ష్యాన్ని పంచుతున్నాడు. ఈ సాక్ష్యము సర్వ లోకానికి సంబంధించింది. రెండో అధ్యాయంలో 1 to 4 మొదటి 4 వచనాలు అందరూ కలిసి మొదటి 4 వచనాలు చదువుకుందాం. మాము సంపూర్ణ భక్తియు మానవీయు కలిగి నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తము అన్నింటికంటే ముఖ్యముగా మనుషులందరి కొరకు రాజుల కొరకును అధికారులందరి కొరకు విజ్ఞాపనలను ప్రార్థనలు యాచనలు కృతజ్ఞతాస్తుతులను చేయవలని హెచ్చరించి ఉన్నాను. ఇది మంచిది రక్షకుడు దేవుని దృష్టికి అనుకూలమైనది ఉన్నది. ఆయన మనుషులందరూ రక్షణ పొంది సత్యమును కూర్చిన అనుభవ జ్ఞానం గల వారు ఉండవాలని ఇచ్చేయించున్నాడు. ఇది ప్రార్థనా పరిచర్య. పౌలు అంటున్నాడు అన్నిటికంటే ముఖ్యముగా. ఇది చాలా ప్రాముఖ్యమైనది. దాని గురించి మనం తర్వాత నేర్చుకుందాం. 3వ అధ్యాయం 15వ వచనం అందరూ కలిసి 15వ వచనము. ఆయనను నేను ఆలస్యం చేసిన దేవుని జీవము గల దేవుని సందులో జనులు ఎలాగో ప్రవర్తింపవలను అది నీకు తెలియవలని ఈ సందులో నీకు రాయించున్నాను. ఆ సంఘము సత్యములకు స్తంభమును ఆధారమై ఉన్నది. So you must behave yourself. కనుక నీవు దేవుని మందిరంలో వెళ్ళినప్పుడు నిన్ను నీవు ఎలా ప్రవర్తిపోవాలనో అది తెలుసుకోవాలి. దేవుని మందిరంలో ఉన్నటువంటి పరిచర్య. ఒక మంచి పరిచారకుని యొక్క నడవడి ఏ రీతి ఉండాలి? 4వ అధ్యాయము 12వ వచనం 11, 12 కలిసి ఉన్నాయి. 11, 12 కలిసి చదువుకుందాం. ఈ సంగతులను నాకు ఆజ్ఞాపించి బోధించును. నీ ఎవరినో బట్టి ఎవరినో నేను ధృవీకరింపలేను కానీ మాటలోను ప్రవర్తనలోను ప్రేమలోను విశ్వాసంలోను పవిత్రతలోను విశ్వాసులకు మాదిరిగా ఉండుము. No man despise thy youth. నీ ఎవరిని బట్టి ఎవరినో నిన్ను తృణీకరింపలేము. Common language if we can say, సాధారణ భాషలో చెప్పాలి అంటే let no one point a finger at you. ఎవరు కూడా వేలెత్తి నీ విషయంలో చూపించకూడదు. You are like this, you are like this, you are like this. నువ్వు ఇట్లున్నావు అని ఎవరు వేలెత్తి నిన్ను చూపించకూడదు. No man despise. ఎవరు కూడా నిన్ను తృణీకరించుకున్నా ఉండాలి. While young we need to take heed to our walk. కనుక యవ్వన ప్రాయంలో ఉండగానే మన ప్రవర్తన విషయంలో మనం జాగ్రత్త వహించాలి. Be an example, it says. మాదిరిగా ఉండాలి అని అంటున్నాడు. Because it first begins with believers. మొట్టమొదటి ఇది విశ్వాసులతో ఆరంభమవుతుంది. So it's easy to be example outside world. బయట లోకానికి మాదిరిగా ఉండడం అనేది తేలికైంది. But it's very tough among believers. అయితే విశ్వాసుల మధ్యలో మాదిరిగా ఉండడం అంటే కష్టం. Baptism 2 weeks back and now you are living like that. 2 వారాల క్రితం నువ్వు బాప్తిసం తీసుకున్నావు, ఇప్పుడు ఇలా ఉన్నావా? It's very tough. అలా అంటే అది చాలా కష్టంగా ఉంటుంది. This is a practice you have to maintain. కనుక ఇది మనం అభ్యాసం చేసుకోవాలి, దాన్ని కొనసాగించాలి. Maintain or monitor your youth, it will continue till the end. మన యవ్వన ప్రాయంలో మనము సరైనటువంటి క్రమాన్ని మనం పాటించినట్లయితే దానిలో ముందుకు సాగవచ్చు. One elderly man or it's an old saying like this. ఒక పాత సూక్తి ఉంది. What you learn at 16 will continue to go up to 60 also. నువ్వు 16 సంవత్సరాలు ఉన్నప్పుడు ఏది నేర్చుకుంటావో 60 సంవత్సరాల వరకు కూడా అది నీతోనే ఉంటుంది. What things you mend at 16 will be molded even till 60. నువ్వు 16 సంవత్సరాలప్పుడు ఏ విషయాల్లో నువ్వు
దిద్దబడతావో 60 సంవత్సరాల వరకు కూడా అది కొనసాగుతుంది. What you cannot do at 16, it cannot be done beyond that. 16 సంవత్సరాలకు నువ్వు ఏదైతే చేయలేవో దాని తర్వాత కూడా నువ్వు చేయలేవు. So let no man despise you. కనుకని ఎవరు కూడా ఏ మనుషుడు కూడా నీ యవ్వనం బట్టి నిన్ను తృణీకరించకుండా ఉండాలి. In general terms, in spiritual terms, and in every term. ఆత్మీయ విషయంలో, తర్వాత సామాన్య విషయంలో, ప్రతి విషయంలో కూడా ఇది ఉండాలి. See, but that's why he gives us some list. అందుకే ఇక్కడ ఒక పట్టిక ఇస్తా ఉన్నాడు. That's our theme song also. అది మన యొక్క శీర్షిక పాట కూడా అదే. మాటల్లోను ప్రవర్తనలోను ప్రేమలోను విశ్వాసంలోను పవిత్రతలోను విశ్వాసులకు మాదిరిగా ఉంటుంది. He gives a list. ఇక్కడ పట్టిక ఇస్తా ఉన్నాడు. If you practice step by step, వీటిని ఒకదాని తర్వాత అడుగడుగునా మనము అభ్యసించినట్లయితే, the biggest problem is we lose our tongue. It's a loose tongue. చాలా సార్లు మనకున్నటువంటి మొదటి ప్రమాదకరమైన విషయం ఏంటంటే నాలుక జారిపోతుంది. So when we control our tongue, మన నాలుకను అదుపులో ఉంచుకున్నప్పుడు, when we control our speech, ఇంకో మాటలో మన మాటలను హద్దులో ఉంచుకున్నప్పుడు, that's the best part. అది అన్నిటికంటే శ్రేష్టమైనది. When Solomon asked God, సొలొమోను దేవుణ్ణి అడిగినప్పుడు, God said, what do you want? దేవుడు అడిగాడు, నీకేం కావాలి సొలొమోను అని. What God Solomon said? సొలొమోను ఏం అడిగాడు? God gave me wisdom and understanding. దేవా జ్ఞానమును వివేచన నాకు అనుగ్రహించాడు. He opened his mouth and spoke to ఆయన God. నోరు తెరిచి దేవునితో మాట్లాడి అడిగాడు. In the Bible it says, దేవుడు వాక్యంలో రాయబడింది, God was pleased with the speech of Solomon. సొలొమోను అడిగినది దేవునికి ఇష్టమైనదిగా ఉన్నది అన్నది. His words were pleasing. ఆయన మాటలు దేవునికి ప్రీతికరంగా ఉన్నాయి. So if we practice such words, అటువంటి మంచి మాటలను మనం అభ్యాసం చేస్తున్నట్లయితే that's an example. అది దాంట్లో మనం మాదిరిగా ఉంటాం. That's how we monitor our walk. అట్లు మన యొక్క జీవిత విధానాన్ని మనము It క్రమపరచుకోవచ్చు. doesn't come in a day. అది ఒక రోజులో అయ్యేది కాదు. God will help. దేవుడు మనకు సహాయం చేస్తాడు. He will be with us. ఆయన మనకు తోడుగా ఉంటాడు. Sincerely pray. అయితే యథార్థంగా మనం Lord, ప్రార్థన make me an example. ప్రభువును మాదిరిగా ఉంచు. Monitor my walk. నా యొక్క నడతను నువ్వు జాగ్రత్తగా గమనించు దేవా. Touch my lips. నా పెదవులను తాకుము. Touch my character. నా యొక్క గుణమును ప్రవర్తనను తాకుము ప్రభువా. Fill me with your love. నీ ప్రేమ చేత నన్ను నింపు. And Lord, increase my faith. ప్రభువా నా విశ్వాసాన్ని అధికము చేయుము. Let your holiness be in me. నీ యొక్క పరిశుద్ధత నా యందు ఉండును గాక. That's the walk of a believer. అది ఒక విశ్వాసి యొక్క మంచి ప్రవర్తన That's the walk of a good minister. ఒక మంచి పరిచారకుని యొక్క నడక. So the next one is తర్వాత ఇంకో chapter విషయం 5, 5వ అధ్యాయంలో in verse 18. 18వ వచనంలో Together. అందరూ కలిసి చదువుకుందాం. 18 5 verse 18. 5:18 అందరూ కలిసి, ఇందుకు Scripture says, నువ్వు చేయొద్దు, ముందుకి చిత్తము వేయవద్దు అని లేఖనము చెప్పుచున్నది. మరియు పనివాడు తన జీతమునకు పాత్రుడు. పనివాడు తన జీతమునకు పాత్రుడు. Yeah, the laborer is worthy of his reward. పనివాడు తన జీతమునకు పాత్రుడు. So there is a work of a good minister. ఒక మంచి పరిచారకుని యొక్క పని ఉంది. This whole chapter speaks about different works. ఈ యొక్క అధ్యాయం అంతా కూడా వేరు పనుల గురించి So తెలియజేస్తాం. there is a work for every child of God. ప్రతి దేవుని బిడ్డకు పని ఉన్నది. Ultimately, what follows us, చివరికి మనం చనిపోయిన తర్వాత మనతో వచ్చేది ఏంటి? మన క్రియలే మనం వెంట వస్తాయి. every day, every hour, every moment, whatever you are doing, that is going to follow you. ప్రతి దినము ప్రతి క్షణము నువ్వు ఏం చేస్తున్నావు అది నీ వెంట వస్తాయి. Maybe spending more time with smartphones, that is going to follow you. ఎక్కువ సమయం సెల్ ఫోన్ తో గడుపుతా ఉండొచ్చు. Because there's nothing wrong, దాంట్లో తప్పేం లేదు. but it is in your hand, it is in our hand. అది నీ చేతిలో ఉంది, మన చేతిలో ఉంది. So how much work you are doing for God? దేవుని కొరకే ఎంత పని నువ్వు చేస్తా ఉన్నా? What is the reward that you are expecting? దేవుని నువ్వు ఏ బహుమానాన్ని ఆశిస్తా ఉన్నావు? Every reward has a work behind. ప్రతి జీతానికి బహుమానానికి దాని వెనుక పని ఉన్నది. Is it right? అంతే కదా? So at the end of the month of every laborer or every contractor or every employee, they get a salary. ప్రతి కూలివాడు పనివాడు నెల చివరిలో అతనికి జీతం వస్తుంది. Why they pay salary? ఎందుకని వారు జీతం ఇస్తారు? Just because you're sitting and signing some checks and going, or signing some documents? No. కూర్చొని చెక్కులు సంతకాలు చేస్తా ఉన్నారు కాబట్టి is monitored. నీ పనిని వారు గమనిస్తా ఉన్నారు. Is monitored. నీ పనిని గమనిస్తా ఉన్నారు. In Western countries, your work is monitored per hour. కానీ పాశ్చాత్య దేశాలు చూస్తే గంటకు నువ్వు ఎంత పని చేస్తున్నావో కూడా వారు గమనిస్తారు. Per hour you are paid.
గంటకు ఇంత అని వారు జీతం ఇస్తారు. That is how much more the Lord. అయితే అలాగూ కొన్ని సంస్థలు ఉంటే ప్రభు ఇంకా మరింత ఇంతగా గమనిస్తాడు. Minister has a work to do. ప్రతి మంచి పనివానికి పరిచారకుని పనులను చేయడానికి. So make sure what work God is destined for you. దేవుడు నీకు ఏ పనిని నియమించాడో ఆ విషయాన్ని నువ్వు జాగ్రత్తగా There వహించాలి. is so much we can do for God. ప్రభు కొరకు మనం చేయగలిగింది ఎంతో ఉంది. But what God wants you to do, it is good to do. అయితే దేవుడు నిన్ను ఏది చేయవచ్చున్నాడో ఆ పని చేయడం చాలా మంచిది. That is the work which is rewarded for you. అటువంటి ఆ పనికే నీకు జీతం వస్తుంది. That's what we need to find out from God. ఆ కారణాన్ని బట్టి దేవుడి నుండి మనము ఆ పని ఏంటో మనం కనుగొనాలి. Different works, అనేక నానావిధమైన పనులు, ministries, నానావిధమైనటువంటి పరిచర్యలు ఉంటున్నాయి. What God intends for you, if you find and do it, that is the best thing, that you are sure to get a reward for that. దేవుడు నీ విషయమై ఏది ఉద్దేశించినాడో చేయగోరుచున్నాడో ఆ పని నువ్వు కనుగొని నువ్వు చేసినట్లయితే నిశ్చయంగా ఖచ్చితంగా నువ్వు దానికి జీతమును బహుమానాన్ని పొందుకుంటావు. Timothy was made as a elder and then later on a servant of God in the church at Ephesus. తిమోతి ఎఫెసీ సంఘంలో మొట్టమొదటిగా పెద్దగా తర్వాత పరిచారకుడిగా చేయబడ్డాడు. So that's why Paul is writing to him. అందుకే పౌలు ఈ యొక్క ఉత్తరం రాస్తా ఉన్నాడు. Make sure there is a reward for you. నీకు బహుమానం ఉన్నది అనే విషయాన్ని నువ్వు జాగ్రత్తగా ఆలోచించు. Try to serve the flock of God. దేవుని యొక్క మంద విషయంలో జాగ్రత్త వహించు. So that's how there's so much of instruction. అలాగే అనేక హెచ్చరికలు పౌలు తిమోతికి ఇస్తా ఉన్నాడు. To do the work, it is good to do it through the church. పని చేయాలి అంటే సంఘం ద్వారా ఆ పని చేయడం చాలా మంచిది. Under the eldership or leadership of the house of God. దేవుని మందిరం యొక్క అజమాయిషి కింద వారి యొక్క అధికారం కింద ఆ పని చేయాలి. So much of blessing. అలాగే ఎంతో ఆశీర్వాదం. There are some who have a different calling. అయితే కొందరికి వేరే రకము పిలుపు ఉంటుంది. They have a different calling to do some of the work. వేరే వేరే పనులు చేయడానికి దేవుడు వాళ్ళని పిలిచాడు. But God is going to take account of them. అయితే దేవుడు వారి విషయమై లెక్క అడుగువాడించున్నాడు. That's why in 1 Corinthians chapter 3 it says, అందుకే మొదటి కొరింథీ 3వ అధ్యాయంలో రాయబడింది what happens to us in the end time. చివర్లో ఏం జరుగుతుంది? 1 Corinthians మొదటి కొరింథీ chapter 3 3వ అధ్యాయము verse 12 to 15. 12 నుండి 15 వరకు All together. అందరూ కలిసి 12 to 15. 12 నుండి 15 వరకు చదువుకుందాం. మొదటి కొరింథీ 3వ అధ్యాయం 12 నుండి 15. ఎవడైనను ఈ పునాది మీద బంగారము, వెండి, వెలగల రాళ్ళు, కర్ర, గడ్డి, కొయ్యకాలు మొదలైన వాటితో కట్టిన యెడల వారి వారి పని కనబడును. ఆ దినము దానిని తేటపరచును, అది అగ్ని చేత బయలుపరచబడును. మరియు వారి వారి పని ఏంటిదో దాన్ని అగ్నియే పరీక్షించును. పునాది మీద ఒకడు కట్టిన పని నిలిచిన యెడల వాడు జీతం పుచ్చుకొను. ఒకని పని కాల్చివేయబడిన యెడల వానికి నష్టము కలుగును. అతడు తన మట్టుకు రక్షింపబడును, కానీ అగ్ని నుండి తప్పించుకున్నట్టు రక్షింపబడును. So that's how it happens to our works. అలాగా మన పనులన్నిటికీ జరుగుతుంది. That which is done according to the will of God will have a reward. అయితే దేవుని చిత్తానుసారంగా చేయబడేటువంటి పనికి దేవుని ద్వారా బహుమానం పొందుతాం. Make sure what you're doing for God is according to the will of God. కనుక దేవుని కొరకు నువ్వు చేసేటటువంటి పని అది దేవుని చిత్తానుసారమైనదా కాదా దాని విషయమై జాగ్రత్త And in వహించాలి. chapter 6 of 1 Timothy, మొదటి తిమోతి 6వ అధ్యాయంలోకి వస్తే and verse 10. 10వ వచనం. No, sorry, 11 and 12. 11, 12 Altogether, అందరితో చదువుకుందాం. 11 and 12. మొదటి తిమోతి 6వ అధ్యాయం 11, 12. But thou, దైవజనుడా, నీవైతే వీటిని విసర్జించి నీతిని, భక్తిని, విశ్వాసమును, ప్రేమను, ఓర్పును, సాత్వికమును సంపాదించుటకు ప్రయాసపడు. విశ్వాస సంబంధమైన మంచి పోరాడము, నిత్య జీవమును చేపట్టును. దాన్ని పొందుటకు నీవు పిలువబడి అనేక సాక్షులు ఎదుట మంచి ఒప్పుకొంటివి. so there's a warnings to the good minister. ఒక మంచి పరిచారకునికి హెచ్చరికలు ఉంటున్నాయి. What is that? అదేంటండి? Oh man of God, says. అక్కడ అంటాడు, ఓ దైవజనుడా. It's a wonderful title. ఇది ఒక మంచి పేరు లేకపోతే బిరుదు. Because Timothy was a young man. ఎందుకంటే తిమోతి ఒక యవనస్తుడు. But his life became so good in sight of this apostle. ఈ అపోస్తలుని యొక్క దృష్టిలో ఆయన జీవితం ఎంత శ్రేష్టంగా మారింది అంటే turned just addressing him as oh man of God. అందుకే పౌలు అతన్ని ఓ దైవజనుడా అని సంబోధిస్తాడు. It should be reversed. ఆ వాస్తవానికి అది వేరే రీతిగా ఉండాలి. తిమోతి దైవజనుడా అనాలి. Timothy should call oh man of God. ఓ దైవజనుడా పౌలా అని తిమోతి పౌలు అనాలి. When Paul is addressing, it is really true and also it is serious. అయితే పౌలే అలాగ తిమోతిని దైవజనుడు అన్నప్పుడు అది ఖచ్చితంగా 100% సరైనది. He could prove himself. అలా తను తాను రుజువుపరచుకోగలిగాడు తిమోతి.
Very few people are called men of God in the Bible. దేవుని వాక్యంలో దైవజనుడు అని పిలువబడినటువంటి వారు చాలా కొద్ది మంది మాత్రమే ఉన్నారు. Any one or two examples? ఒక ఇద్దరు గురించి చెప్పండి దైవజనుడా అని పిలువబడినవారు. Okay. ఎలీషా, ఏలియా. One famous name. సమూయేలు, Daniel. I don't have prizes to give. Moses, the man of God. దైవజనుడైనటువంటి మోషే. Top people. గొప్ప వారు వాళ్ళంతా. But this young person, అయితే ఈ యవనస్తుడు Paul is calling. పౌలు ఆయన అని సంబోధిస్తా What ఉన్నాడు. does that mean? దాని అర్థం ఏంటి? He is expecting for him to have a high standard. ఆయన ఉన్నతమైనటువంటి ఆయన ఆత్మీయ పరిమాణం కలిగి ఉండాలని ఆశిస్తా ఉన్నాడు. God has established this church. దేవుడు ఎందుకని ఈ సంఘాన్ని స్థాపించాడు? Why he is bringing young people? ఎందుకని దేవుడు యవనస్తులను తీసుకొని వస్తా God ఉన్నాడు? wants to call you like this. దేవుడు నిన్ను కూడా ఇలాగ సంబోధించాలని Oh, ఆశిస్తా man ఉన్నాడు. of God, oh, woman of God. ఓ దైవజనుడా, ఓ దైవజనురాలా. What is the warning? హెచ్చరిక ఏంటి? Flee these things. ఈ వీటి నుండి నీవు పారిపోలేదు, విసర్జించు వీటిని. Secondly, రెండవది follow these things. వీటిని వెంబడించుము. Thirdly, మూడవది fight the good fight. పోరాడు, మంచి పోరాటము పోరాడు. So we know the story of all that we've been hearing several times. అనేక సార్లు వీటి గురించి మనం వింటూ వచ్చాము. So these are the 6 aspects about a good ministry. ఒక మంచి పరిచారకుడి విషయంలో ఉన్నటువంటి 6 విషయాలు. So there's an outline, but later on you can go and study on that. ఈ యొక్క వివరణ ఇవ్వబడిన తర్వాత మీరు వీటిని ధ్యానించండి. Now, first of all, ఇప్పుడు the మొట్టమొదటి ministry of the gospel. సువార్త పరిచర్య. What does Paul say here? ఇక్కడ పౌలు ఏమంటున్నాడు? He gives his testimony. తన సాక్ష్యాన్ని పంచుకుంటా He's ఉన్నాడు. telling Timothy. తిమోతితో పంచుకుంటున్నాడు. Timothy, you know, now you have to hear this gospel. సో తిమోతి నువ్వు ఈ సువార్తను వినాలి. What is gospel? అదేంటి సువార్త? Christ Jesus came to this world to save sinners. పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకంలోనికి వచ్చెను. దాని తర్వాత అట్టివారిలో నేను ప్రధానుడు. That's the testimony. అది పౌలు యొక్క సాక్ష్యం. In simple way, he's saying this. ఎంతో సాధారణమైనటువంటి మాటలు చెప్తాను. Timothy, you have to be a minister of the gospel. తిమోతి నీవు సువార్త యొక్క పరిచారకుడిగా ఉండాలి. This ministry has been committed to me. ఈ పరిచర్య నాకు అప్పగించబడింది. And I'm doing it faithfully. నేను దీన్ని నమ్మకంగా చేస్తున్నాను. And what is my testimony? అయితే నా సాక్ష్యం ఏంటి? I'm going everywhere and telling my నేను testimony. ప్రతి స్థలానికి వెళ్ళి సాక్ష్యాన్ని సువార్తను అందిస్తున్నాను. What is my testimony? నా సాక్ష్యం ఏంటి? Before I was a blasphemer. ఒకప్పుడు నీ మునుపు నేను దూషకుడును, I was a persecutor. హింసకుడును, I was an injurious man. హానికరుడైంటిని. I was not worthy to be part of the kingdom of God. దేవుని రాజ్యంలో పాలువాడేందుకు నేను ఏమాత్రం యోగ్యుడనై ఉండకపోతిని. I am worthy to be condemned. నేను శిక్షా విధికి పాత్రుడైంటిని. But I obtained mercy. అయితే నేను దేవుని యొక్క కనికరమును పొందితిని. I did it ignorantly. నేను తెలియకే చేసితిని. I did it in unbelief. అవిశ్వాసుని చేసితిని. So what is gospel? సువార్త అంటే ఏంటి? సువార్త అంటే ఏంటి? I want to ask this from 1, 2, 3, 4 pillars of it, not మొదటి పిల్లర్ కాదు, రెండు కదా. Okay, you know it. Suddenly if you ask something, sometimes it's very difficult. అకస్మాత్తుగా ఏదైనా ఒక ప్రశ్న అడగానే మైండ్ బ్లాంక్ అయిపోతుంది కదా. One day someone asked a MA literature student. ఒకసారి ఒక MA లిటరేచర్ స్టూడెంట్ ని ఎవరు అడిగారంట. A small child in here. చిన్న పిల్లవాడు. Tell me ABCD. ABCD చెప్పు అని. A B C D E F G అట్లా చెప్పొచ్చా? Why? ఎందుకని? As we grow, we forget the basics. మనం ఎదుగుతున్న కొలది మూలమైనటువంటి ప్రాథమికమైనటువంటి విషయాలను మనం మర్చిపోతా ఉంటాం. So what is gospel? సువార్త అంటే ఏంటి? Let me Google it and see. గూగుల్ చేసి చూద్దామా? Simple word. సామాన్యమైనటువంటి మాటలు. Simple word, one sentence or one word. ఒక్క మాటలో ఒక పదంలో చెప్పాలి అంటే తెలుగులో స్పష్టంగా ఉంది కదా, ఇంకేం కావాలి? Yeah, correct. That's good news. మంచి శుభవార్త. Good news. శుభవార్త. The word of God is full of that. దేవుని వాక్యము దాంతో నిండి ఉన్నది. Isaiah 52 says that how beautiful are the feet of them who bring good tidings of good news, good things. యెషయా గ్రంథం 52వ అధ్యాయంలో
పర్వతం మీద శుభవర్తమానం అందించే వారి యొక్క పాదములు ఎంత సుందరములు, ఎంత మెసేజ్ ఫ్రమ్ హెవెన్ when Christ was born. ప్రభు జన్మించినప్పుడు పరలోకం నుండి వర్తమానం వచ్చింది. What is the message? ఆ వర్తమానం ఏంటి? దూతల వర్తమానం. దావీదు పరిశుద్ధుడు, రక్షణ జన్మించున్నాడు, ఆయనే క్రీస్తు. యేసు క్రీస్తు. Yeah. Behold, today, this day is born in the city of David. నేడు దావీదు పట్టణమందు మీ కొరకు రక్షకుడు జన్మించి ఉన్నాడు. Fear not. కనుక మీరు భయపడకుడి. I bring you good tidings of great joy. మీకు మిగుల సంతోషకరమైనటువంటి సువర్తమానం నేను తీసుకొస్తున్నాను. All people. ఇది మనుషులందరికీ కలుగు సంతోషకరమైన సువర్తమానం. Good news is the one we need to take it in our hand, in our heart, in our soul, in our life, and show it to the world. ప్రేమ వల్ల ఈ సువర్తమానాన్ని మనము మన నోటిలో, మన హృదయంలో, మన ఆత్మలో, మన జీవితం అంతట్లో దాన్ని తీసుకొని అనేకులకు కనపరచాలి. If you have experienced this good news in your personal life, మీరు ఈ యొక్క సువార్తను మీ వ్యక్తిగత జీవితంలో అనుభవించినట్లయితే, then you will surely share it with others. మీరు అప్పుడు ఖచ్చితంగా ఇతరులతో దీన్ని పంచుకుంటారు. Because those who have received this gift of salvation, ఎవరైతే ఈ రక్షణ వరమును పొందుకున్నారో, those who are born again, ఎవరైతే తిరిగి జన్మించారో, accepted Christ as their personal savior, యేసు ప్రభువును వ్యక్తిగత రక్షణగా అంగీకరించినారో, those who have sins are forgiven, ఎవరి పాపములైతే క్షమించబడ్డాయో, those who have the assurance of salvation, ఎవరికైతే రక్షణ నిశ్చయత వారు కలిగి they ఉంటారో, will never keep quiet. వారు ఎన్నడూ మౌనంగా They ఉండరు. will never keep వారు quiet. ఎన్నడూ మౌనంగా They have to ఉండరు. share. వారు ఖచ్చితంగా That's పంచుకోవాల్సిందే. the ministry of the gospel. అదే సువార్త యొక్క పరిచర్య. But before knowing the good news, అయితే ఈ మంచి శుభవార్తను మనం తెలుసుకోక ముందు, or to share the good news, దాన్ని ఇతరులకు పంచుకోక ముందు, not only that we need to experience it, దాన్ని మనం వ్యక్తిగతంగా అనుభవించడం మాత్రమే కాదు. I saw one tract. ఒక కరపత్రిక, సువార్త కరపత్రిక చూశాను. The title is, May I ask you a question? దానికి ఉన్నటువంటి శీర్షిక ఏంటంటే, నేను ఒక ప్రశ్న అడగవచ్చునా? People give the tract and they have to answer the question. మనిషి కరపత్రిక ఇస్తారు, ఆ ప్రశ్నకు జవాబు చెప్పాలి. You know what is that? It has only 4 questions. దాంట్లో 4 ప్రశ్నలు మాత్రమే ఉన్నాయి. First 2 questions. మొదటి ప్రశ్న ఏంటంటే, first 4 questions are about good news. మొదటి ఈ 4 ప్రశ్నలు శుభవార్త గురించి. Another 4 questions, మిగతా 4 ప్రశ్నలు bad news. చెడు వార్త గురించి. First they tell you the good news. ఈ మొదట శుభవర్తమానం చెప్తారు. Then later on comes the bad news. తర్వాత చెడు వార్త చెప్తారు. What is the bad news? చెడు వార్త ఏంటి? Direct hell. What happens when you die? What else? తర్వాత చెడు వార్త ఏంటి? How about me? What's the bad news about me? నా విషయం Or చెడు వార్త. ourselves. మన హృదయం గురించి. Paul said it's bad news, no? Okay. That's very good. So since there is very less time, I will stop asking questions. కొంచెం సమయం ఉంది కాబట్టి ప్రశ్నలు అడగడం ఆపేస్తాను. The first bad news is, చెడు వార్తలో ఉన్నటువంటి మొదటి విషయం ఏంటంటే, it's a universal category. ఇది సార్వత్రికంగా మనుషులందరూ ఒకే కోవకు చెందిన వారు. There is no difference. ఏ భేదము లేదు. అందరూ పాపం చేసి దేవుని గురించి మహిమను పొందలేకపోతున్నారు. So in that andaru, you are there and I am there. ఆ అందరిలో నువ్వు ఉన్నావు, నేను ఉన్నాను. So that's bad news. అది చెడు వార్త. But we as young people never accept it. కనుక యవనస్తులు మనం ఎన్నడూ దాన్ని అంగీకరించం. Am I a sinner? నేను పాపినా? If you tell that word, people get angry. నువ్వు పాపి అంటే మనుషులు కోపం వచ్చేస్తారు. But that's bad news. అది చెడు వార్త. అది Whether you accept it or not, నువ్వు అంగీకరించకపోయినా, God has come to put all under sin. మనుషులందరూ పాపులని దేవుడు నిర్ణయించి ఉన్నాడు. So we are sinners. కనుక మనం We పాపులు. need to accept that. ఆ విషయం మనం ఒప్పుకోవాల్సిందే. Secondly, రెండోది, as sinners we are condemned. పాపులుగా మనం అందరము శిక్షకు పాత్రులు. The wages of sin is death. పాపం వల్ల వచ్చే జీతము మరణం. It's death. మరణం అది. That's the second bad news. చెడు వార్తలో రెండో విషయం ఇది. Ezekiel says, ఎజెకియల్ గ్రంథంలో chapter 18, 18వ అధ్యాయంలో, the soul that sinneth, it shall die. పాపం చేయువాడు ప్రతివాడు ప్రతివాడును
మరణించి It shall die, it must die. ఖచ్చితంగా మరణించవలసిందే. But what kind of death it is? అది ఎటువంటి మరణము? That's called the second death. దాని రెండవ మరణం అంటే That death separates us from God. ఆ మరణము మనుషుని దేవుడిని వేరు And చేస్తుంది. it is an eternal separation. అంతేకాకుండా అది నిత్యమైనటువంటి ఎడబాపు. It is not physical అది separation. ఏదో భౌతికమైన ఎడబాపు An కాదు. eternal separation. ఇది నిత్యమైన ఎడబాపు. And that is what is called hell. అదే నరకము. That is what is called lake of అదే fire. అగ్నిగుండము. Sometimes we try to terrify that word and say, oh, fire doesn't quench, worm. It's all good. కొన్నిసార్లు దాన్ని ఇంకా ఎంతో భయంకరమైన రీతిగా మనం దాన్ని చెప్తాము. అగ్ని ఆరదు, పురుగు చావదు అని. అది వాస్తవమే. But in simple words, అయితే సామాన్యమైన to be మాటలు more specific. సూటిగా ఉండాలంటే If you're as a sinner standing before God, నీవు పాపిగా దేవుని సముఖంలో నిలబడితే and the Lord says, ప్రభువు నిన్ను అడిగినప్పుడు I don't know you. నువ్వు ఎవరు నేను ఎరుగను అని ప్రభు అంటే Depart from me. నా ఎదురు నుండి వెళ్ళిపో అని ప్రభు అంటే ఎక్కడికి పోతావు? Where will you go? ఎక్కడికి వెళ్తారు? If that day comes today, ఆ దినం ఈ దినం అయితే God forbid that it should come. అటువంటి దినం రాకుండా దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు. That tomorrow is not ours. అయితే రేపు మనది కాదు. If you stand before God, దేవుని ఎదుట నువ్వు నిలబడినప్పుడు where will you go? నువ్వు ఎక్కడికి వెళ్తావు? నువ్వు ఎవరో నాకు తెలియదు అంటే You have to go somewhere. ఎక్కడికో ఒక దగ్గరికి వెళ్ళాల్సిందే. You cannot be in God's presence. నువ్వు దేవుని సన్నిధిలో ఉండడానికి You cannot enter into the gates of heaven. నువ్వు పరలోక గమనంలోకి నువ్వు వెళ్ళలేవు. You cannot enter into God's kingdom. దేవుని రాజ్యంలోకి నువ్వు వెళ్ళలేవు. Where will you go? ఎక్కడికి వెళ్తావు? The place where you go, నువ్వు ఏ స్థలానికి అయితే వెళ్తావో what is that place called? ఆ స్థలాన్ని ఏమని పిలుస్తారు? It says death. దేవుని వాక్యం ఉంటుంది మరణము. Death always is attributed to separation. ఈ మరణము అనేది ఎప్పుడు కూడా ఎడబాపు వేరుపరచడానికి. You are separated from God. నువ్వు దేవుని నుండి వేరైపోయి ఉంటున్నా. You have to go someplace. నువ్వు ఎక్కడికో ఒక స్థలానికి What వెళ్ళాలి. place is that? అది ఆ స్థలం ఏంటి? There is no God there. అక్కడ దేవుడు లేడు. There is no light there. దేవుడు అక్కడ వెలుగు There లేదు. is no joy there. అక్కడ ఆనందం There is లేదు. no peace there. అక్కడ సమాధానం లేదు. What else is there? ఇంకేముంది అక్కడ? What else is not there? అది ఇంకా లేని విషయాలు ఏంటి అక్కడ? There is no church there. అక్కడ దేవుని మందిరం There లేదు. is no God's people దేవుని there. ప్రజలు లేరు అక్కడ. There is no heaven angels there. అక్కడ దేవుని దూతలు లేరు. And what kind of life you are going to enjoy? అయితే అక్కడ ఎటువంటి జీవితం నువ్వు జీవిస్తావు? That is separation. అదే ఎడబాపు వేరు చేయబడ్డ. Gospel has the most prominent place in the word of God. దేవుని వాక్యంలో సువార్తకు అతి ప్రాముఖ్యమైనటువంటి స్థానం ఇవ్వబడింది. If you are in that position today, ఆ స్థానంలో ఒకవేళ నువ్వు ఈ దినాన ఉంటే, and if your life is going to end soon, అది ఒకవేళ నీ జీవితం త్వరలో అది ముగించినట్లయితే, today God is telling, కనుకనే దేవుడు ఈ దినాన నీతో మాట్లాడుతున్నాడు. how shall you escape if you neglect so? ఇంత గొప్ప రక్షణను నీవు నిర్లక్ష్యం చేసిన ఎడల ఎలాగూ It's తప్పించుకోలేవు. a great salvation. ఇది గొప్ప It's a రక్షణ. great deliverance. ఇది గొప్ప విడుదల. It's a great victory. ఇది గొప్ప విజయము. It's a great joy. ఎంతో గొప్ప ఆనందము. How can you escape? దీని నుండి నువ్వు ఎలాగూ తప్పించుకుంటావు? Don't neglect. దాని కనుకనే నిర్లక్ష్యం Today take చేయవద్దు. a decision. ఈ దినాన నువ్వు వెళ్ళపోక ముందు ఒక తీర్మానం చేసుకో. Just this one thought. ఈ ఒక్క తలంపు, Lord, if I stand in your presence tonight, దేవా ఒకవేళ ఈ రాత్రి నేను నీ సముఖంలో నిలబడి, will you accept me or throw me out? నీవు నన్ను అంగీకరిస్తావా లేకపోతే బయట పారవేస్తావా? God will speak to you. దేవుడితో మాట్లాడతాడు. On that you take a decision. దాని మీద నువ్వు తీర్మానం That's చేసుకో. what Paul was sharing with Timothy. అదే విషయాన్ని పౌలు తిమోతితో పంచుకున్నాడు. Timothy, be a minister of the gospel. తిమోతి సువార్త యొక్క పరిచారకుడిగా ఉండు. Gospel is so precious. సువార్త ఎంతో అమూల్యమైనది. Gospel is so beautiful. సువార్త ఎంతో రమ్యమైనది. Gospel is so pleasant. సువార్త ఎంతో రమ్యమైనది. See, I was the chiefest of sinners. నేను పాపుల్లో ప్రధానుడైన If the chiefest of sinners was saved by the simple, foolish gospel, ఈ వ్యర్థమైనటువంటి సరళమైనటువంటి సామాన్యమైనటువంటి సువార్త ద్వారా ఈ ప్రధాన పాపి రక్షింపబడినట్లయితే, anyone can be saved. ఎవరైనా కానీ రక్షింపబడడానికి ఆస్కారం ఉన్నది. Take up this task. కనుక ఈ పని నువ్వు చేపట్టు. You want to be part of that ministry? ఆ పరిచర్యలో నువ్వు పాలువాడుగా ఉండాలని ఇష్టపడుతున్నావా? Begin that today. అయితే ఈ దినమే ఆలోచించి Sincerely pray. ప్రార్థించి, Sharing the gospel is the most blessed privilege. సువార్త అందించడం అనేది అతి శ్రేష్టమైన ధన్యకరమైనటువంటి భాగ్యము. If you
share the gospel, సువార్తను అందించినట్లయితే burden in your heart, నీ హృదయంలో భారం ఉంటే you will win one soul. నువ్వు ఒక ఆత్మను రక్షిస్తావు. You bring joy of heaven into his soul. ఆ వ్యక్తి యొక్క ఆత్మలోనికి పరలోకపు ఆనందాన్ని తీసుకొస్తావు. You bring joy to yourself. నీ కూడా నీ వ్యక్తిగత చింతలు కూడా I joined in my office. నేను ఆఫీస్ లో నేను చేరినప్పుడు I had one desire. నాకు ఒక కోరిక ఉండేది. God, if you give me this job, ప్రభువా ఒకవేళ నాకు ఈ ఉద్యోగం ఇస్తే I want to be a witness. నేను నీకు సాక్షిగా ఉంటాను. And since that day, ఆ దినం నుండి I started searching who is that person who could be saved in my office. నా ఆఫీస్ లో రక్షణ పొందుటకు ఎవరున్నారా అని నేను వెతుకుతూ There was వచ్చాను. one person fully troubled. ఒక వ్యక్తి నన్ను బాగా కలవర పెడతా ఉన్నాడు. No, he was troubled. ఆయన నన్ను కలవర పెడతా ఉన్నాడు. No, he himself was troubled. ఆయనే కలవరంలో ఉన్నాడు. You know what happened? ఏం జరిగిందో తెలుసండి? He married one wife. ఆయన ఒక ఆమెను పెళ్లి చేసుకున్నాడు. And what kind of person she is? ఆమె ఎటువంటి వ్యక్తి? After 6 o'clock in the evening, సాయంకాలం 6 అయిందంటే she takes that వేపాకు కర్ర కొమ్మంటుంది. వేప కొమ్మ తీసుకుంటుంది. Yeah, she does all kinds of sorcery. ఇంకా అన్ని మాంత్రిక ఈ Many people come to her. అనేకులు ఆమె దగ్గరకు వస్తారు. Evil spirit comes on her. ఆమె మీదకి దుష్టాత్మలు వస్తాయి. This man's name, ఈయన పేరు థామస్. Now you can imagine how it is. ఇప్పుడు ఆయన జీవితంలో ఆయన బ్రతికి ఎట్లుంటుందో ఒకసారి ఊహించుకోవచ్చు. Actually, I asked him, మామూలుగానే ఒకసారి అడిగాను ఆయన్ని, what's the problem? ఆయన నీకు సమస్య ఏంటి అని. He shared this problem. ఆయన సమస్య చెప్పాడు. You have to get rid of that. దాని నుండి నువ్వు బయటికి రావాలి. But first, give your heart to the అంటే Lord. నువ్వు మొట్టమొదటి నీ హృదయం ప్రభువుకి ఇవ్వాలి. And the Lord will do it. అప్పుడు ప్రభువే కార్యం చేస్తాడు. And wonderfully he was saved. అద్భుతంగా ఆయన రక్షణ పొందినాడు. And after 1 or 2 years, ఒక 2-3 సంవత్సరాల తర్వాత was delivered from that woman. ఆ యొక్క స్త్రీ నుండి ఆయన విడుదల పొందినాడు. Got married another person. ఇంకో వ్యక్తిని పెళ్లి చేసుకున్నాడు. Went to Dubai. దుబాయ్కి వెళ్ళాడు. And then he started an assembly. అక్కడ సంఘాన్ని స్థాపించాడు. And gathering many souls. అనేక ఆత్మలను సమకూరుస్తూ వచ్చాడు. Simple testimony. చాలా సరళమైనటువంటి సాక్ష్యం. Once I was like that. ఒకప్పుడు నేను ఆ రీతిగా ఉంటిని. Under the spell of this evil ఈ one. దుష్టుని యొక్క శక్తి కింద నేను ఉంటిని. Now I am free. అయితే ఇప్పుడు నేను స్వతంత్రుడను. He still used to share the gospel and the testimony in that. ఇంకా ఇప్పటికీ అలాగే సాక్ష్యాన్ని పంచుకుంటా So ఉన్నాడు. and so gave me the gospel. పలానా వ్యక్తి నాకు సువార్తను అందించాడు. My life was నా transformed. జీవితం మార్పు చెందింది. Today I am like this. ఈ దినాన నేను ఈ రీతిగా ఉన్నాను. God is looking for such ministers of the gospel. అటువంటి సువార్త పరిచారకుల కొరకే ఈ చివరి దినాల్లో దేవుడు వెతుకుతా ఉన్నాడు. That was the burden of the boxing. అది భక్సింగ్ గారి యొక్క భావం కూడా. He was staying in a hotel. ఒక దినాన హోటల్ ఉంటూ వచ్చాడు. He saw one of them at the dining room. భోజనపు శాల దగ్గర ఒక వ్యక్తిని చూశాడు. I read this. He had a cut in his chin. ఆయన చెంప మీద ఒక కాటు ఉంది. Then he asked him. ఆయన అడిగాడు. But earlier he briefly shared the gospel. దాని ముందే కొంచెం క్లుప్తంగా సువార్త అందించాడు ఆయనకు. But he didn't press on it. అయితే బాగా అంటే స్పష్టంగా వివరంగా ఆయన దగ్గర పోలేదు. But he had a burden. అయినప్పటికీ ఆయనలో భారం ఉండేది. He was praying. ప్రార్థన చేస్తున్నాడు. Lord, I want to share the gospel. ప్రభువా ఈయనకు సువార్త నేను అందించాలి. He was saved. ఈయన రక్షణ పొందాలి ప్రభువా. When he saw the cut there. ఎప్పుడైతే చెంప మీద ఆ కాటును చూశాడో The next day, మరుసటి దినాన he gave his shaving cream. Because of the no shaving cream, he got a cut. ఆయనకు షేవింగ్ క్రీమ్ లేని కారణాన్ని బట్టి షేవింగ్ చేసుకున్నప్పుడు కోసుకుపోయింది ఇక్కడ. తన సొంత షేవింగ్ క్రీమ్ ఇచ్చాడు సోదరుడు. Then after 1 or 2 days, ఒక 2 దినాల తర్వాత again he met him. మళ్ళీ కలిసినాడు. He said, "How are you?" ఎలా ఉన్నారు మీరు అని. Then he took boldness. ఇంకా ధైర్యం తెచ్చుకున్నాడు. Are you saved? నువ్వు రక్షింపబడ్డావా? Yes, he said. ఆయన అన్నాడు, అవును నేను. When were you saved? ఎప్పుడు రక్షింపబడ్డావు? You gave that shaving cream. షేవింగ్ క్రీమ్ ఇచ్చినప్పుడు రక్షింపబడ్డారు. If God's love is so much for me, దేవుని ప్రేమ నా విషయంలో అంత గొప్పది అయితే this Jesus is true. ఈ యేసు ప్రభు ఆయన నిజమైన వాడు. What a joy it is. ఎంత ఆనందకరమైన విషయం ఇది. Minister of the gospel. సువార్త యొక్క పరిచారక. My time is up. నా సమయం అయిపోయింది. I don't know whether I should close or can I take 10 minutes? All right. Second one. ఇంక రెండవది. Chapter 2. రెండవ అధ్యాయం. Ministry of prayer. ప్రార్థనా పరిచర్య. It's a very wonderful ministry. ఇది ఎంతో అద్భుతమైనటువంటి పరిచర్య. I only exhort young people to take time and pray.
యవనస్తులను హెచ్చరిస్తున్నాను, దయచేసి సమయం వెచ్చించి ప్రార్థన చేయండి. We were taught to pray. ఎందుకంటే ప్రార్థన చేయడం మాకు నేర్పించబడింది. My parents taught us to pray. మా తల్లిదండ్రులు ప్రార్థన చేయడం నేర్పించారు. Teachers taught us to సండే pray. స్కూల్ ఉపాధ్యాయులు ప్రార్థన చేయడం నేర్పించారు. Youth counselors taught us to యవనస్తుల pray. సలహాదారులు ప్రార్థన చేయడం నేర్పించారు. Church taught us to pray. సంఘము ప్రార్థన చేయమని And నేర్పించింది. here Paul is exhorting. ఇక్కడ పౌలు హెచ్చరిస్తా ఉన్నాడు. Most important in your life is your prayer life. అన్నిటికంటే ముఖ్యంగా నీ జీవితంలో ప్రార్థన చాలా ప్రాముఖ్యం. Why? ఎందుకని? Because prayer not only changes things, ఎందుకంటే ప్రార్థన పరిస్థితులను మార్చడం మాత్రమే but కాదు, it changes you. అది నిన్ను మారుస్తుంది. That's a very difficult word. అదంతో కఠినమైనటువంటి The మాట. more you pray, the more you change. ఎంతగా అధికంగా ప్రార్థన చేస్తావో అంత అధికంగా నువ్వు మార్పు చెందుతావు. Many great men of prayer said, prayer goes, it changes so many things, but it changes you. అయితే గొప్ప ప్రార్థన పరులు వారు అన్నారు, ప్రార్థన అనేక విషయాలు మారుస్తుంది, కానీ అన్నిటికంటే ప్రాముఖ్యంగా ప్రార్థన నిన్ను మారుస్తుంది. The prayer moves the hand that moves the world. ప్రార్థన లోకమును కదిలించేటటువంటి దేవుని మారుస్తుంది. But another basic question. అయితే ఇంకో ప్రాముఖ్యమైన విషయం, ప్రశ్న, Basic question. ప్రాథమికమైనటువంటి ప్రశ్న, What is prayer? ప్రార్థన అంటే ఏంటి? Some IT people are saying, communication. That's very good. Is it true? Okay. Communication, talking to God, asking God, దేవుని అడగడము, Seeking God. seeking God, communion with God, fellowship with God, praising. ఊపి, Pity. But that's a little. రిసీవింగ్. But these are all Sunday school answers. Okay. నేను ఇచ్చినవన్నీ కూడా సండే స్కూల్ పిల్లలు ఇచ్చేటటువంటి జవాబు. What is prayer? What is prayer? Talking to God. They'll say. ప్రార్థన అంటే ఏంటి అంటే దేవునితో మాట్లాడడం But అంటే that's a little beyond. అయితే దానికి కొంచెం Prayer is a very huge subject. ప్రార్థన పెద్ద అంశం. There is a practice of prayer. ప్రార్థన యొక్క అభ్యాసం ఉంది. There is a principle of prayer. ప్రార్థన యొక్క నియమం There is a purpose of prayer. ప్రార్థనకు ఉద్దేశం ఉంది. Prayer is the highest occupation, highest profession of a believer. ఒక విశ్వాసం యొక్క అతి శ్రేష్టమైనటువంటి పని ప్రార్థన చేయడం. No man is greater than his prayer life. ప్రార్థన జీవితం కంటే కూడా గొప్పైనటువంటి వాడు లేడు. You can do more things through prayer than any other method. వేరే పద్ధతి కంటే కూడా అధికమైనటువంటి రీతిగా ప్రార్థన ద్వారా మనం చేయవచ్చు. So prayer is so vital. ప్రార్థన అంత ప్రాముఖ్యమైనది. As sister said, as breathing is to the body, శరీరానికి ఊపిరి పీల్చుకోవడం ఎంత so ప్రాముఖ్యమో prayer is to the soul. అదే రీతిగా ఆత్మకు ప్రార్థన As the backbone is to the body, శరీరానికి వెన్నుపూస ఎటువంటిదో so is prayer to the soul. కనుక అదే రీతిగా ప్రార్థన ఒక ఆత్మకు So vital it is. అంత ప్రాముఖ్యమైనది. So if it is trained up, practiced in our young age, మన యొక్క యవన ప్రాయంలోనే మనం అలా తరబీదు పొంది నేర్పించబడినట్లయితే it should grow more and more. మనం ఇంకా అధికంగా ప్రార్థన లేదు. It grows with a pray and hungry soul. ప్రార్థన కొరకే తపన కలిగి ఆకలి కలిగినటువంటి ఆత్మ ద్వారా అది ఎదుగుతుంది. Commonly, prayer is only 5 minutes for most of us. చాలా మంది మనకు ప్రార్థన అనేది 5 నిమిషాలకు మించి ఉండదు. So one young man came. అయితే యవనస్తుడు వచ్చాడు. Uncle, for the whole world I finished my prayer in 5 minutes. అంకుల్, ఈ ప్రపంచం అంతా కొరకే 5 నిమిషాలకు నేను నా ప్రార్థన How ముగించాను. those people were praying for 1 hour, half an hour, more than that. అదే దానికంటే గంట సేపు కొంత ప్రార్థన చేస్తాం. That's the secret of prayer. అది ప్రార్థనలో ఉన్న రహస్యం. Timothy was taught how to pray. ఎలా ప్రార్థన చేయాలో తిమోతికి నేర్పించబడింది. Here it says, ఇక్కడ చెప్పబడింది first of all. అన్నిటికంటే ముఖ్యముగా So we need to practice prayer. ప్రార్థనను మనం నేర్చుకోవాలి. Practice of prayer. ప్రార్థన యొక్క అభ్యాసం ఏంటి? The Bible says all prayer. Ephesians 6:18. ఎఫెసీ 6:18 సకల విధమైన ప్రార్థన. Sakala prayer. What is that? All prayer. సకల ప్రార్థన అంటే అర్థం ఏంటి? It says all time prayer, అన్ని సమయాల్లో ప్రార్థన, all places prayer, సకల స్థలములలో ప్రార్థన, all things prayer. అన్ని విషయాల కొరకే ప్రార్థన. Pray at all times. అన్ని సమయాల్లో ప్రార్థన చేయాలి. Morning, afternoon, evening, anytime. ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం ఏ సమయమైనా. Daniel prayed 3 times. దానియేలు దినానికి 3 సార్లు ప్రార్థించాడు. For us it is అయితే మన విషయం ఎన్నిసార్లు ప్రార్థన చేయాలి? pray without dash. Now it's a job. ఎడతెగక ప్రార్థన So the చేయాలి. Lord is in our hearts. ఎందుకంటే ప్రభువు మన హృదయంలో So ఉన్నాడు. it's given to us. అది మనకి ఇవ్వబడింది. The Spirit of God is the Spirit of prayer. పరిశుద్ధాత్మ దేవుడు ప్రార్థన విజ్ఞాపన Christ is our high priest. క్రీస్తు మన ప్రధాన యాజకుడు. He prays. ఆయన Even ప్రార్థించువాడు. though you are alone, నువ్వు ఒంటరిగా when you ఉన్నా, pray, నువ్వు you ప్రార్థించు. have a company. నీకు తోటి
తో ప్రార్థనకు You have జోడు ఉన్నాడు. Spirit of God is there, Christ is there. పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు, క్రీస్తు యేసు నీతో ఉన్నాడు. That's why we need to grow in prayer. అందుకొరకే ప్రార్థనలో మనం ఎదగాలి. So non-stop continuing prayer. అంటే ఎడతెగక ప్రార్థన లేదు. Bible there is constant prayer. ఎడతెగని ప్రార్థన ఉంది బైబిల్లో. Instant prayer. తర్వాత వెంటనే తక్షణమే ప్రార్థన. What is instant prayer? వెంటనే చేసే ప్రార్థన ఏంటి? Servant of God. ఒక దేవుని సేవకుడు. Suddenly someone comes to him. అకస్మాత్తుగా ఎవరైనా వస్తారు ఆయన దగ్గరికి. Please pray that I'm going out. నేను బయటికి వెళ్తున్నాను సోదరులు, దయచేసి నాతో ప్రార్థన చేయండి. Kindly remember when you're free. మీరు దయచేసి మీరు ఖాళీగా ఉన్నప్పుడు జ్ఞాపకం ఉంచుకోండి. Tells him goes away. అని చెప్పి వెళ్ళిపోతాడు. But this servant of God, అయితే ఈ దేవుని సేవకుడు the very moment he prays, ఆ క్షణంలోనే ఆయన ప్రార్థన చేస్తాడు. because once he moves, then he forgets. ఒక్కసారి అక్కడి నుండి వెళ్ళిపోయాడంటే ఇంకా ఆ విషయం గురించి మర్చిపోతాడు. So what is the prayer? ఆ ప్రార్థన ఏంటి? Instant. తక్షణమే ప్రార్థన. So much we can enjoy in prayer. ఆ ప్రార్థనలో ఎంతో మనము ఆనందించవచ్చు. And secondly, రెండవది, as young people, యవనస్తులుగా the best practice is to kneel down. శ్రేష్టమైనటువంటి అభ్యాసం ఏంటంటే మోకరించడం. When you kneel, మోకరించినప్పుడు the devil trembles. అపవాది వణుకుతాడు. Young people, you need to make the devil tremble all the time. కనుక యవనస్తులుగా ఎల్లప్పుడూ అపవాది వణికేటట్లుగా చేయాలి. Thirdly, మూడవది, secret prayer. Secret prayer. రహస్య ప్రార్థన. You have a problem, ఏదైనా సమస్య ఉందా? you don't know anything to do, ఏం చేయాలో తోచని you స్థితిలో don't ఉన్నా, trust anyone, ఎవరిని నమ్మలేకుండా go ఉన్నావా? to the room, గదికి వెళ్ళు, cry out, దేవుని దగ్గర మొరపెట్టు. Father, తండ్రి, remember me. నన్ను జ్ఞాపకం చేసుకో. He will hear from heaven. ఆయన పరలోకమందు నుండి నిన్ను వింటాడు. One who hears you in secret, he will reward you. రహస్యమందు చూచు నీ తండ్రి నీకు బహిరంగంగా ఆయన ప్రత్యుత్తరం ఇస్తాడు. One woman, one mother, ఒక తల్లి about his son, తన కుమారుడు he was గురించి, a Roman Catholic. ఆ రోమన్ క్యాథలిక్ అతను He told his mother. తన తల్లితో చెప్పాడు. Mother was born again. తల్లి రక్షింపబడింది. He's praying for his salvation. తన ఈ కుమారుని యొక్క రక్షణ కొరకు ప్రార్థన చేస్తాను. He said, ఆయన అన్నాడు, "Me, I'm going to Rome. అమ్మా నేను రోమ్ వెళ్తున్నాను. I don't know whether I'll come back or నేను not." మరలా తిరిగి వస్తానో లేదో నాకు తెలియదు. So her heart broke. ఇంకా ఆ మాట వినేసరికి తల్లి గుండె పగిలిపోయింది. Goes there, he's lost. ఇంకా నా కుమారుడు రోమ్ పట్టణానికి వెళ్ళాడా, ఇంకా అయిపోయింది, ఆయన జీవితం నాశనం She అయిపోతుంది. started praying. ఇంకా ఆమె ఆయనతో ప్రార్థించడం Stop him, stop him. దేవా నీవే ఆయన ఆపు, నీవే ఆయన ఆపు ప్రభు, అడ్డగించు ప్రభు అని. And he got his ship and went away. ఇంకా ఆయన పడవ పట్టుకున్నాడు, తీసుకున్నాడు, ఇంకా వెళ్ళిపోయాడు. And in the year of 300 AD. True story. నిజంగా జరిగింది. క్రీస్తు శకము 300 సంవత్సరంలో జరిగింది. God did not stop. దేవుడు ఆపలేదు. He went. ఇంకా యవనస్తుడు Since రోమ్కి the వెళ్ళాడు. day he went, ఏ దినానైతే రోమ్కి వెళ్ళాడో he locked the room. ఇంకా ఆమె తలుపు వేసేసుకుంది. Only one sentence. ఒకే మాట. Father, I want to see my son in heaven. ప్రభువా నా కుమారుడు పరలోకంలో నేను I చూడగోరుచున్నాను. want to see him in heaven. నేను ఆయన పరలోకంలో ఉన్నట్లుగా చూడగోరుచున్నాను. After months, ఒక నెల అయిన తర్వాత a letter comes. ఉత్తరం వచ్చింది. Mommy, I am saved. అమ్మా నేను రక్షింపబడ్డాను. My friend shared the gospel. నా స్నేహితుడు నాకు సువార్త అందించాడు. I came with a different purpose. నేను వేరే ఉద్దేశంతో ఇక్కడికి వచ్చాను. In his testimony he says, ఆయన తన సాక్ష్యం చెప్తాడు. తెలుగులో బాగుంది. తెలుగులో బాగుంది. మా అమ్మ ప్రార్థనలను తరుముకుంటూ వచ్చి రక్షించబడ్డాడు. He drove me to be saved. నన్ను రక్షింపబడుటకు నా తల్లి ప్రార్థన నన్ను తరుముకుంటూ తీసుకొచ్చింది. Our prayer is so powerful. ప్రార్థన అంత శక్తివంతమైంది. Exercise prayer. ప్రార్థన జీవితాన్ని అభ్యాసం చేసుకోవాలి. Principles of prayer. ప్రార్థన నియమములు. So don't forget, kneel down and pray. మొట్టమొదటి ఏంటంటే మర్చిపోవద్దు, మోకరించి ప్రార్థన చేయాలి. Bible taught us to kneel down and pray. మోకరించి ప్రార్థించుగా భక్తిగా లేదు. Never feel ashamed. ఎన్నడూ దాని గురించి సిగ్గుపడాల్సిన అవసరం లేదు. More firm, more steady when you read God's word and you pray. Make sure your knees are bent. నువ్వు దేవుడు వాక్యం చదివేటప్పుడు, నువ్వు ప్రార్థన చేసేటప్పుడు నీ మోకాల మీద నువ్వు ఉండేటట్లుగా నువ్వు ఖచ్చితంగా చేసుకోవాలి. Next one. తర్వాత Principles of prayer. ప్రార్థన నియమం. Prayer works on these principles. ఈ ప్రార్థన ఈ నియమముల మీద ఆధారపడి ఉంటుంది. First it says, మొట్టమొదటి prayer of faith. విశ్వాసపు ప్రార్థన. James 5:15. యాకోబు 5:15. Every prayer is exercised by faith. ప్రతి ప్రార్థన కూడా అది విశ్వాసంతో అదే అభ్యాసం If there చేయబడింది. is no faith in prayer, it is not ప్రార్థనలో prayer. ఒకవేళ విశ్వాసం లేకపోతే It's not a prayer. అది ప్రార్థనే కాదు. Faith in what? దేని యందు విశ్వాసం The అంటే existence of God.
దేవుని యొక్క సహాయం, in the existence of God. దేవుని Believe యొక్క that there is a God. దేవుని యొక్క ఉనికి యందు విశ్వాసము. When you go to God's presence, దేవుని సన్నిధికి మనం Lord, I వెళ్ళినప్పుడు believe you are there. దేవుడు నువ్వు ఉన్నావని నేను I am నమ్ముచున్నాను. bringing my request. నా యొక్క మనవిని నీ దగ్గరికి తీసుకొస్తున్నాను. He who comes to me, the word of God says, నా యొద్దకు వచ్చువాడు, దేవుని యొద్దకు వచ్చువాడు, what does the word of God say? ఏమంటుంది? దేవుని యొద్దకు Without వచ్చువాడు faith, విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడే ఇష్టలై ఉండుట అసాధ్యం. నా ఎదుకు వచ్చేవాడు, దేవుని యొద్దకు వచ్చువాడు నేను ఆయన ఉన్నాడనియు తనకు వెతుకువారికి నిజముగా ఆయన ప్రతిఫలం దయచేయవలని నమ్మరు. Lord, I am coming to you, you are there, you are going to reward. ప్రభువా, నేను నీ దగ్గరకు వస్తున్నాను, నువ్వు ఉన్నావని నమ్ముచున్నాను, నువ్వు నాకు సహాయం That's the చేస్తావు. prayer of faith. అదే విశ్వాస So you ప్రార్థన. exercise faith in your prayer. ప్రార్థన జీవితంలో విశ్వాసాన్ని అభ్యాసం So చేసుకోవాలి. many examples that అనేక we give. ఉదాహరణలు ఉన్నాయి. The Bible is full of faith examples. బైబిల్లో విశ్వాసపు ఆ యొక్క ఉదాహరణలకు ఎన్నో ఉన్నాయి. There's one woman who prayed with her finger. ఒక స్త్రీ వేలుతో ప్రార్థన చేసింది. Her faith was great. ఆమె విశ్వాసం చాలా గొప్పది. What was her faith? ఆమె విశ్వాసం ఏంటి? If I but touch the hem of the garment. ఈయన యొక్క వస్త్రపు చెంగును నేను తాకితే చాలు, ముట్టితే చాలు. ముట్టిందా? బాగైందా? సింపుల్ వే. సరళమైనటువంటి Prayer of faith. విశ్వాసపు ప్రార్థన. Secondly, రెండవది praying in the Holy Ghost. పరిశుద్ధాత్మ యందు ప్రార్థన. Jude verse 20. యూదా పత్రిక 20 Praying in the Holy Spirit. ప్రార్థన పరిశుద్ధాత్మ యందు ప్రార్థన. If you sincerely ask the Lord, ప్రభు యథార్థంగా ప్రభువును మనం or అడిగాము. the Holy Spirit, పరిశుద్ధాత్మ దేవుని Spirit of God, teach me how to pray. పరిశుద్ధాత్మ దేవా, ఎలాగో ప్రార్థన చేయాలో నాకు నేర్పించు. Teach me how to pray on this particular thing. ఈ పలానా విషయంలో నేను ఎలాగో ప్రార్థన చేయాలో నాకు నేర్పించు. The Spirit of God will tell us. పరిశుద్ధాత్మ దేవుడు మనకు Romans తెలియజేస్తాడు. chapter 8 says, Spirit of God helps us how to pray. రోమా 8వ అధ్యాయంలో పరిశుద్ధాత్మ దేవుడు మనం ఎలాగో యుక్తముగా ప్రార్థన చేయాలో మనకు Our only నేర్పిస్తాడు. desire is young people, if they can exercise this ministry of prayer, you can do marvels. మా యొక్క ఏకైక కోరిక ఏంటంటే యవనస్తులైన మీరు ఈ ప్రార్థన విషయాన్ని ఈ పరిచయం మీరు ఒకవేళ అభ్యాసం చేసినట్లయితే ఎంతో గొప్ప విషయం అది. Led by the Spirit of God. దేవుని ఆత్మ చేత నడిపించబడదు. So wonderful. అదెంతో అద్భుతమైన God విషయం. speaks to us. ప్రభు మనతో మాట్లాడాడు. Clearly tells us ఎంతో స్పష్టంగా what is తెలియజేస్తాడు. what you should not do. నువ్వు ఏం చేయాలి, ఏం You చేయకూడదు. need to take a bold step of faith. ఎంతో ధైర్యంగా విశ్వాసపు విషయంలో ముందుకు సాగాలి. మూడవది Praying according to the will of God. దేవుని చిత్తానుసారంగా 1 ప్రార్థన John 5:14. మొదటి యోహాను 5:14. If you pray whatever is according to God's will, దేవుని చిత్తానుసారంగా మీరు ఆయన ఏది you అడిగినో will surely get ఆయన it. నిశ్చయముగా మీకు అది అనుగ్రహించును. For that reason, దాని నిమిత్తమై we need to cancel our will. దాని కొరకై మన చిత్తాన్ని మనం కొట్టివేయాలి. Die to our మన will. చిత్తాన్ని కొరకై మనం చనిపోవాలి. Then God will fulfill His will. అప్పుడు దేవుడు తన చిత్తాన్ని మన జీవితంలో నెరవేరుస్తాడు. Principles of prayer. ప్రార్థన నియమములు The ఇవి. purpose of prayer. ప్రార్థనకు ఉద్దేశము Ultimately, God is glorified. చిట్ట చివరికి దేవుడు మహిమపరచబడాలి. Oh, they have prayed according to my will. ఓ ఈయన నా చిత్తానుసారంగా ప్రార్థన Prayed చేస్తున్నాడు. according to the leading of my spirit. నా ఆత్మ నడిపింపు ద్వారా ఆయన ప్రార్థన చేస్తా They have ఉన్నాడు. exercised faith in me. నా యందు విశ్వాసాన్ని ఆయన కలిగి ఉన్నాడు. That's the principle of prayer. అదే ప్రార్థన నియమం. Then, thirdly, మూడవది 1 Timothy chapter 3, మొదటి తిమోతి 3వ అధ్యాయం verse 15. 15వ వచనం. Altogether. అందరం కలిసి 3:15. 3:15. Just 5 more minutes. 5 నిమిషాలు. But ఆయనను నేను ఆలస్యం చేసినట్ల దేవుని మందిరంలో అనగా జీవముగల దేవుని సంఘములో జనులేలా ప్రవర్తింపవలనో అది నీకు తెలియవలనని ఈ సంగతులు నీకు వ్రాయించున్నాను. ఆ సంఘము సత్యమునకు స్తంభమును ఆధారములై ఉన్నది. There is one more verse, corresponding verse in Ecclesiastes chapter 5. ప్రసంగి గ్రంథము 5వ అధ్యాయంలో దీనికి సరి సమానమైనటువంటి వాక్యం ఉంది. ప్రసంగి 5 1 and 2. ప్రసంగి 5వ అధ్యాయము మొదటి 2 వచనాలు. Altogether. ప్రసంగి గ్రంథము 5వ అధ్యాయం మొదటి 2 వచనాలు చదువుకుందాం. అందరం కలిసి చదువుకుందాం. మొదటి 2 వచనాలు. నీవు దేవుని మందిరంలో పోనప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూచుకొను. బుద్ధిహీనులు అర్పించున్నప్పుడు బలి అర్పించట కంటే సమీపించి ఆలకించుట శ్రేష్టము. వారు తెలియకే దుర్మార్గపు పనులు చేయుదురు. నీవు దేవుని సన్నిధిని అనాలోచితంగా పలుకుటకు నీ హృదయం దొరకనీయక నీ నోటిని కాచుకును. దేవుడు ఆకాశం ఉన్నాడు, నువ్వు భూమి మీద ఉన్నావు. కావున నీ మాటలు కొద్దిగా ఉండవలను. House of God. దేవుని మందిరము, Church of the living God. జీవముగల దేవుని సంఘము. The pillar and the ground of truth. ఇది సత్యమును పునాది అయినది, ఆధారమైనది.
సత్యమునకు స్తంభమును ఆధారమునై ఉన్నది. Now there are two aspects here. ఇక్కడ రెండు విషయాలు ఉన్నాయి. There is a physical structure. ఒకటి భౌతికమైనటువంటి కట్టడ, There is a spiritual structure. రెండోది ఆత్మ సంబంధమైనటువంటి విషయం. Young people, we need to understand both these things. కనుక యవనస్తులుగా ఈ రెండు విషయాలను అర్థం What చేసుకోవాలి. is the physical structure? భౌతికమైనటువంటి కట్టడ ఏంటి? This building. ఇది ఈ యొక్క భవనము. It's a physical structure. ఇది భౌతికమైనటువంటి మందిరము. It's only made of cement and steel. ఇది సిమెంట్ ద్వారా, ఈ ఇనుము ద్వారా కట్టబడిన Spiritual structure. అయితే ఆత్మ సంబంధమైనటువంటి కట్టడ Body of Christ. ఇది క్రీస్తు యేసు ప్రభు యొక్క శరీరం. Where 2 or 3 gathered in my name. ఎక్కడ ఇద్దరు లేక ముగ్గురు నా నామమున కూడి ఉంటారో వారి మధ్య నేను. It may be a cement building. అది సిమెంట్ It బిల్డింగ్ may be కావచ్చు, a thatched house. లేకపోతే అది పూరు గుడిసె It కావచ్చు, may be under the tree. లేకపోతే చెట్టు కింద It's కావచ్చు. a community of believers. ఇది విశ్వాస సమూహము. But all said and done, the word of God says, ఏది ఏమైనప్పటికీ దేవుడి వాక్యం అంటుంది He speaks about both of them. ఆ రెండిటి గురించి దేవుడి వాక్యం తెలియజేస్తాడు. God chooses some place. దేవుడు ఏదో ఒక స్థలాన్ని తన కొరకు ఏర్పరచుకుంటాడు. What does this verse say? ఈ వచనం ఏమని చెప్తుందండి? This is my rest. ఇది నేను కోరిన స్థలం, ఇది నిత్యము నాకు. ఏ స్థలం అది? ఇది ఏ స్థలం ఇది? బ్రదర్ అంటారు హృదయం అంటాడు. అలా తీసుకొని హృదయంలో పెట్టుకోవాలి. ఇక్కడ పెట్టుకుగా మాట అందరికీ కదా. But it is for heart as well as the physical place. ఇది హృదయానికి అదే సమయంలో భౌతికంగా ఒక స్థలానికి నిర్దిష్టమైన When స్థలం. Solomon built his house, This- his Lord's house, సొలొమోను దేవుని కొరకైనటువంటి మందిరాన్ని కట్టినప్పుడు what did God say? దేవుని వాక్యం ఏమంటుంది? I have hallowed this house. నేను ఈ మందిరమును పరిశుద్ధపరిచి My ఉన్నాను. eyes will be there continually. నా నేత్రములు నిత్యము అచ్చుతుండును. My ears will be there hearing continually. నా నేను చెవి యొక్క ఆలకించదును. And my heart will be there. Perpetually. ఎడతెగక నా మనసును అచ్చుతూ ఉంచుతాను. This is the place I have desired. ఇది నేను కోరుకున్న This స్థలం is my ఇది. resting ఇది నా place. విశ్రాంతి This is స్థలము. my habitation. ఇది నా నివాస స్థలము. So that is God's desire. ఇది దేవుని యొక్క కోరిక. God wants some place where He wants to dwell. ఆయన And His people నివసించాలి. gather together. తన ప్రజలకు కూడుకోవడానికి, ఆయన ఉండడానికి ఒక స్థలాన్ని దేవుడు కోరుకున్నాడు. So is this place important or not important? ఈ స్థలము ప్రాముఖ్యమైనది కాదా? Whether anyone is there or nobody is there, it is still important. ఇది ఎవరైనా ఉన్నా లేకపోయినా ఇది ప్రాముఖ్యమైనది, Very important. చాలా ప్రాముఖ్యం. Whether there is CC cameras, no cameras, still there is one divine camera. సీసీ కెమెరాలు ఉన్నా కెమెరాలు లేకపోయినా దైవికమైనటువంటి కనుదృష్టితో దేవుడు మనల్ని గమనిస్తా ఉన్నాడు. Whether anybody sees or doesn't see, God sees. దేవుడు మనుషులు ఎవరైనా మనల్ని గమనించినా చూచినా చూడకపోయినా That's why దేవుడు మనల్ని చూస్తున్నాడు. That's why He clearly mentioned. అందుకొరకే స్పష్టంగా దేవుని వాక్యంలో రాయబడింది, Behave yourself. నీ ప్రవర్తన విషయమై జాగ్రత్త పడుము. Behave yourself. నీ ప్రవర్తన విషయమై జాగ్రత్తగా ఉండుము. Keep your feet carefully, నీ పాదములను జాగ్రత్తగా your చూసుకో. hands carefully. నీ చేతులను జాగ్రత్తగా Keep చూసుకో. your mouth carefully. నీ మాట విషయంలో జాగ్రత్తగా ఉండుము. You be careful in your conduct. నీ యొక్క ప్రవర్తన విషయంలో జాగ్రత్తగా ఉండుము. These days it's becoming very common to behave in a very rude or unethical manner. ఈ దినాల్లో ఎంతో కఠినమైనటువంటి రీతిగా, తర్వాత ఏమాత్రము భక్తి మర్యాదలు లేని రీతిగా ప్రవర్తించడం అనేది చాలా సాధారణంగా Instead మారింది. of hearing God's message, they'll be hearing the text message. ఈ దినాల్లో దేవుని వర్తమానం వినడానికి బదులుగా టెక్స్ట్ వర్తమానాలు వింటా ఉన్నారు. That is not a good mannerism. అది మంచి ప్రవర్తన కాదు. Of course, I would suggest, but it's up to you, నేను not to bring your phone to the house of God. నేను సలహా ఇస్తున్నాను, దేవుని మందిరానికి మీరు ఫోన్ తీసుకొని రాకపోతే మంచిది. మీరు పాటించలేదు మీ ఇష్టం. We are here coming to look unto the Lord of glory. మహిమగల దేవుని వైపు చూడడానికి మనం We వస్తున్నాం. are coming here to hear His voice. ఆయన స్వరం వినడానికి మనం వస్తున్నాం. You know, in the olden days, పాత దినాల్లో Mount Sinai, సీనాయి పర్వతం మీద there was a boundary there. దాని చుట్టూ వారు ప్రహారీ చేశారు. Don't cross this boundary, the Lord said. దేవుడు ప్రభువు అన్నాడు, ఈ హద్దును ఎవరు దాటకూడదు. And they heard the voice of అలా God. దేవుడు పలికినప్పుడు ఆ మాట విన్నారు వారు. When they heard the voice of ఎప్పుడైతే God, దేవుని స్వరాన్ని విన్నారో they saw the fire and the smoke. అక్కడ ఆ యొక్క
పొగ మరియు అగ్నిని దేవుడు They చూశాడు. told Moses, please you speak, let not God speak. వారు అన్నారు, మోషే దేవుడు మాతో మాట్లాడితే మేము బ్రతకలేము, నువ్వు మాతో మాట్లాడు. That's why what Jacob said, అందుకొరకు యాకోబు ఏమన్నాడు, this is an awesome, terrible place. ఇది మిక్కిలి భయంకరమైనటువంటి స్థలం, భీతి కలిగించే This స్థలం. is the house of God. ఇది మరి వేరొకటి కాదు, ఇది దేవుని మందిరమే. It's a gate of heaven. ఇది పరలోకానికి గవని. It speaks about a physical structure. ఇది ఒక భౌతికమైనటువంటి కట్టడ గురించి మాట్లాడబడింది. It is a place. అదొక స్థలం. So beloved, let us behave ourselves in the church of the living God. కనుక ప్రియమైన వారలారా, జీవముగల దేవుని సంఘములో మనము సరైన రీతిగా ప్రవర్తించాలి. What time you come, ఏ సమయానికి వస్తున్నా is recorded. అది రికార్డ్ చేయబడతాం. Time you go, నువ్వు ఎక్కడికి ఏ సమయం వెళ్తున్నావు, is recorded. దాన్ని కూడా రికార్డ్ చేయబడతాం. What you are speaking, నువ్వు ఏం మాట్లాడుతున్నావు అది కూడా గమనించబడతాం. if you are angry in God's house, be sure, be careful. నువ్వు దేవుని మందిరంలో కోపపడినట్లయితే దాని విషయం కూడా అది You have గమనించాలి. to face the loss after that. దాని తర్వాత మనం నష్టాన్ని మనమే పొందాలి. No fighting, no no conflict, ఏ తగాదాలు ఉండడానికి no లేదు. jealousy. ఏ అసూయ ఉండడానికి Why? లేదు. ఎందుకని It is the house of the living God. ఇది జీవముగల దేవుని మందిరమై We are ఉన్నది. here to enjoy Him. ఆయనను అనుభవించడానికి మనం వచ్చాం. One example. ఒక ఉదాహరణ, There was one man called Chris Das. క్రీస్తు దాస్ ఒక సోదరుడు ఉన్నాడు. I don't know what happened to him. ఆయనకి ఏం జరిగిందో నాకు He తెలియదు. was angry with Brother Boxing. సో బాక్సింగ్ విషయంలో ఆయన కోపడ్డాడు. And near the main office, మెయిన్ ఆఫీస్ దగ్గర he just shouted at Brother Boxing. సో బాక్సింగ్ గారి మీద అరిచాడు. Brother Boxing didn't say anything. సో బాక్సింగ్ గారు ఏమనలేదు, Just went to his room. తన మౌనంగా తన గదికి వెళ్ళిపోయాడు. This man could not move. ఈ మనుషుడు కదలేకపోయాడు. The half of his body was paralyzed. ఆయన అర్ధ భాగము పక్షవాతం వచ్చేసింది. He died like that. అట్లా మరణించాడు. These are the things which we have heard, and several other things we have seen in God's house. In దేవుని heaven. మందిరంలో ఎక్కడో చూశాము, తర్వాత విన్నాము. That's why we are so careful. అందుకొరకు ఎంతో జాగ్రత్తగా ఉంటున్నాను. But God sometimes gives a deaf or a blind eye to some things which are happening. అయితే దేవుడు కొన్ని విషయమే ఆయన తను చూచి చూడకుండా ఉన్నాడు, కొన్ని విషయాలు వినకుండా ఉంటున్నాడు. That effect comes later on. అయితే దాని యొక్క పరిణామము, దాని యొక్క ప్రతిఫలం తర్వాత వస్తుంది. Why we are sharing this? ఎందుకు ఈ విషయాలు We చెప్తున్నారు? have a burden for young people. యవనస్తుల విషయంలో భారం కలిగి ఉంటున్నాం. We need to take the yoke on us. ఈ యొక్క కాడిని మన మీద మనం వేసుకోవాలి. And we have to follow Christ. క్రీస్తు ప్రభువును మనం వెంబడించాలి. Co-laborers with God. దేవునితో మనం జతపని వారమై In ఉంటున్నాం. His vineyard. ఆయన యొక్క ద్రాక్షావనంలో Spiritual part, ఆత్మ we విషయంలో are a body of Christ. మనమందరం క్రీస్తు యేసు యొక్క శరీరమై Each ఉంటున్నాం. one is precious. ప్రతి ఒక్కరు Each అమూల్యమైన one వారు. is equal. ప్రతి ఒక్కరు అందరూ Each సమానమైన, one is important. అందరూ ప్రాముఖ్యమైన వారు. Each one should be interdependent. అందరూ కూడా ఒకరి మీద ఒకరు ఆధారపడి అడ్డుకట్టుబడి ఉండాలి. One example and ఒక ఉదాహరణ ఇచ్చి ముగిస్తాను. one servant of God, ఒక దేవుని సేవకుడు he said these words to a young man ఒక యవనస్తునితో ఈ మాటలు చెప్పాడు. when he came to pray, get prayed for an interview. ఒక ఇంటర్వ్యూ వెళ్తున్నప్పుడు ప్రార్థన చేయించుకోవడానికి వచ్చాడు. Uncle, I have come 1 hour before. అంకుల్ నేను ఒక గంట ముందు వచ్చాను, Just pray so that I can go and prepare. మీరు ప్రార్థన చేయండి, నేను వెళ్ళి సిద్ధపడతాను. This brother said, ఆ సహోదరుడు అన్నాడు, you just clean that water tank and then go. నువ్వు ఆ వాటర్ ట్యాంక్ కడిగి నువ్వు వెళ్ళవచ్చు అన్నాడు. Uncle, I have very less time. I want to go and prepare. అంకుల్ నాకు కొంచెమే సమయం ఉంది, నేను వెళ్ళి సిద్ధపడాలి ఇంటర్వ్యూ He అన్నాడు. said one word. ఆయన ఒక మాట అన్నాడు, You do God's work. నువ్వు దేవుని పని చేయి, God will do. దేవుడు నీ పని చేస్తాడు. Immediately he went, ఆయన వెంటనే వెళ్ళాడు, cleaned the tank, ఆ ట్యాంక్ కడిగాడు. half an hour. అరగంట పట్టింది దానికి. He said, Uncle, I have finished. అంకుల్ నేను ఆ పని ముగించాను, Come, let's pray. ప్రార్థన చేద్దాం. Lord, he has done your work. ప్రభా ఇదిగో ఈ యవనస్తుడు నీ పని చేశాడు, Now you do his work. అయితే ఇప్పుడు నువ్వు ఆయన పని చేయి. Young man, యవనస్తుడు, it was a railway teacher's job. అది రైల్వే టీచర్స్ జాబ్. Many senior people applied. చాలా పెద్ద పెద్ద వాళ్ళు అప్లై He చేశారు. doesn't stand a chance. ఆయనకు అసలు ఉద్యోగం రావడానికి ఆస్కారం లేదు. He went and applied. ఆయన వెళ్ళి అప్లై చేశాడు, Came back selected. తిరిగి వచ్చాడు, సెలెక్ట్ అయ్యాడు. Now what will be his testimony? ఇప్పుడు ఆయన సాక్ష్యం ఏమై ఉంటుంది? The Bhakti says, సో భక్సింగ్ గారు అన్నారు, any small job you do in God's house, దేవుడి మందిరంలో నువ్వు ఏ చిన్న పని చేసినప్పటికీ God recognizes. దేవుడు దాన్ని గుర్తించి వాడు ఉంటున్నాడు.
Never miss God's house. దేవుని మందిరాన్ని ఎన్నడూ Don't forsake God's house. తప్పిపోవద్దు. దేవుని మందిరానికి రాకుండా ఉండకూడదు. Build God's house. దేవుని మందిరాన్ని కట్టాలి. Build God's people. దేవుని ప్రజలు కట్టాలి. God is coming for His people. దేవుడు తన ప్రజల కొరకే వస్తాడు. Who are called His house. తన నివాసముగా పిలువబడిన వారి కొరకు. We are the house of God. మనము దేవుని నివాసమై ఉన్నాము. మనమే ప్రభుని పరలోక గృహం. We are God's house. మనము దేవుని గృహమై ఉన్నాము. What a joy it is to build one another. ఒకరినొకరు కట్టుకోవడం అనేది ఎంత ఆనందకరమైన విషయం. Though someone is fallen, build them up, build them up. ఎవరైనా పడిపోయారా, ఎవరైనా రాకుండా ఉన్నారో వారిని కట్టండి, వారిని తీసుకురండి. Born again, talk to them about Christ. ఎవరైనా రక్షణ పొందకుండా ఉంటే వారికి క్రీస్తును పరిచయం చేయండి. Those who are going back, bring them down. ఎవరైనా వెళ్ళిపోతా ఉంటే వారిని తీసుకురండి. Build the house of God. దేవుని మందిరమును కట్టుడి. That's the great privilege. అది గొప్ప ఆధిక్యత. We think we have seen. మూడు విషయాలు మనం చూసాం. One is మొదటిది ministry of gospel. సువార్త పరిచర్య. రెండోది Ministry of prayer. ప్రార్థనా పరిచర్య. మూడోది Ministry of house. దేవుని మందిరంలో ఉన్నటువంటి May the పరిచర్య. Lord make this our experience. దేవుడు ఇది మన యొక్క వ్యక్తిగత అనుభవంగా చేయను గాక.